నమస్తే. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మందికి పైగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళ జీవితాలు చాలా దారుణంగా ఉంటాయి. గవర్నమెంట్ ఏదైనా, పోయిన గవర్నమెంట్ అయినా, ఈ గవర్నమెంట్ అయినా నెలల తరబడి వీళ్ళ జీతాలు పెండింగ్లో ఉంటాయి. వీళ్ళకి వచ్చే జీతం ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ ఏజెన్సీలకు చెల్లించే రేటు ఇంకొకటి ఉంటుంది. దానికి మధ్యలో దాదాపు 5-6 వేల రూపాయల వ్యత్యాసం ఉంటుంది. ఈ డబ్బులన్నీ ఎవరు ఎత్తుకబోతున్నారంటే ఏజెన్సీలు ఎత్తుకబోతున్నాయి. మరి ఎవరి ఏజెన్సీలు? గవర్నమెంట్ ఎందుకు ఏజెన్సీలను పెట్టి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటున్నది? ఉన్న సిస్టమ్ని మార్చి వాళ్ళని కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేయకపోయినా గవర్నమెంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి జీతాలు ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయట్లేదంటే ఏజెన్సీల ద్వారా వీళ్ళకి కమిషన్లు వస్తాయి, లేదంటే ఏజెన్సీలు మంత్రులకు సంబంధించిన వాళ్ళు, లేదు వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, లేదు వాళ్ళ ఎలక్షన్లో ఉపయోగపడ్డ వాళ్ళకి మాకేదో ఒక పని కావాలి, మాకేదో ఒక లబ్ధి కావాలంటే వాళ్ళకి ఏజెన్సీలు కట్టబెట్టడానికి, ఇట్లా గవర్నమెంట్ డబ్బులని, ప్రజలు ట్యాక్సులు కట్టిన డబ్బులని ఈ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు. అల్టిమేట్గా నష్టపోతున్నది ప్రజలు నష్టపోతున్నారు. దాంతోపాటు ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కూడా చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. వాళ్ళ జీతాలు చూస్తే చాలా దారుణంగా ఉంటాయి. 10,000, 12,000, 13,000, 15,000 రూపాయలకి ఇంకా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఆ జీతాలు కూడా సరైన టైంలో రావట్లే. సో అందుకే వీళ్ళు పెద్ద ఎత్తున పోరాటానికి రెడీ అవుతున్నారు. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా దాదాపు 2 లక్షలకు పైన ఉన్న ఈ ఉద్యోగులంతా రేపు 13వ తారీఖున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, రౌండ్ టేబుల్ సమావేశానికి స్వాగతమని పులి లక్ష్మయ్య రాష్ట్ర అధ్యక్షులు, గోవర్ధన్ జనరల్ సెక్రటరీ, మన దాసరి శ్రీనివాస్ కాలోజీ టీవీ ఆయన కూడా దానికి అడ్వైజర్గా ఉన్నాడు. ఇదంతా కూడా ఆయన నిర్వహిస్తున్నాడు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల 6 గ్యారంటీలు. వాళ్ళు ఏమంటున్నారంటే ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా పే స్కేల్ ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఈ టోటల్ ఏజెన్సీలు అన్నింటిని రద్దు చేయండి, కార్పొరేషన్ పెట్టి మాకు డైరెక్ట్గా పే స్కేల్ డిసైడ్ చేసి శాలరీస్ ఇవ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళు రెగ్యులరైజ్ చేయమని కూడా అడుగుతలేరు. రెండోది, ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఆరోగ్య భద్రత ఇస్తూ హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. ప్రతి సంవత్సరం ప్రతి ఉద్యోగికి ఇంక్రిమెంట్ కల్పించాలి. ప్రతి గవర్నమెంట్ నోటిఫికేషన్లో వెయిటేజ్ మార్కులు ఇవ్వాలి. ఉద్యోగి సర్వీసులో మరణించిన లేదా రిటైర్మెంట్ అయిన వారి కుటుంబ సభ్యులకు 10 లక్షలు ఇవ్వాలి, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సెలవులు 30 వరకు పెంచాలి. మహిళా ఉద్యోగులకి వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి. సో ఇవన్నీ చాలా న్యాయమైన డిమాండ్స్. దీనివల్ల ప్రభుత్వానికి పెద్దగా ఏదో కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం కూడా లేదు. ఇప్పుడు మీరు ఏజెన్సీలు రద్దు చేస్తేనే వాళ్ళకి ఇంకొక 4-5 వేల రూపాయల లాభం జరుగుతుంది. సో ఒకసారి చూడండి, ఈ ఏజెన్సీల యొక్క దుర్మార్గాల మీద కూడా వీళ్ళు ఒక బుక్లెట్ని రిలీజ్ చేశారు. అంటే గతంలో పేపర్లో వచ్చిన వార్తలు. ఉద్యోగాల పేరుతో మణికంఠ ఏజెన్సీ టోకరా, అవుట్సోర్సింగ్ ఏజెన్సీ పేరుతో లక్షలు స్వాహా చేసిరట. ఎక్కడిది? సూర్యాపేటలో కేసు నమోదైంది. ఆశ చూపారు, నిండా ముంచారు. భూపాలపల్లిలో కలెక్టర్, పోలీసులను ఆశ్రయించిన బాధితులు ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని లక్షలు వసూలు చేశారు. ఇప్పుడు మీ కేసీఆర్ కొత్త మెడికల్ కాలేజీలు పెట్టినామని చాలా గొప్పగా చెప్పుకున్నాడు. దాంట్లో రిక్రూట్ అవ్వాల్సిన ఎంప్లాయీస్ దగ్గర నుంచి కూడా లక్షలు వసూలు చేశారు. ఉద్యోగాల్లో వసూళ్ల సోర్సింగ్, నిరుద్యోగుల ఆశలే అవకాశంగా అవుట్సోర్సింగ్ ఏజెన్సీల అక్రమ దందా, శాఖాధిపతులతో కలిసి వసూళ్ళట. అంటే వాడు వసూలు చేసిన డబ్బులు మంత్రుల దగ్గర నుంచి వాళ్ళ కింది స్థాయి ఉద్యోగుల దగ్గర నుంచి అధికారుల వరకు పోతున్నాయి. నోటిఫికేషన్ లేకుండానే నియామకాలు. భూపాలపల్లి, ములుగు జిల్లాలో ఒక్కొక్కరి దగ్గర నుంచి 2 లక్షల వసూలు. 11 నెలలకే ఉద్యోగం పోతుండడంతో రోడ్డున పడుతున్న నిరుద్యోగులు. 3 కార్మికుల ఆత్మహత్యాయత్నం. నల్గొండ జిల్లా ఆసుపత్రిలో ఘటన. సమస్య అంతా మంత్రిని కలవడం వల్లే. ఎప్పుడు ఇది? 2024 మార్చిలో. కక్షతోని కార్మికులను తొలగించిందట ఏజెన్సీ. మీరు మంత్రిని కలుస్తారా, ఎట కలుస్తారని. సో దాంతో కాంట్రాక్ట్ ఏజెన్సీని తొలగించాలని సిబ్బంది డిమాండ్ చేసిరట. పాపం వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు ఆత్మహత్యాయత్నం చేసిరు, హాస్పిటల్ పాలయ్యారు. ఇట్లా ఎన్నని చెప్పాలా? సర్దుబాటు సరే, జీతాలేవి. 5 నెలలుగా వేతనాలు అందక 104 ఉద్యోగుల అవస్థలు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ పైన అనుమానాలు ఎన్నో. ఆసుపత్రిలో 148 మంది కార్మికులు నిజమేనా? పనిచేసే 60 మంది అక్కడ. ఎంత పనిచేసేది? 60 మంది పనిచేస్తారు. పని చేస్తుంటే 148 మందికి ప్రతి నెల లెక్క రిలీజ్ చేస్తారు. 60 మంది పని చేస్తే 148 మందికి జీతాలు పోతున్నాయి. మరి ఎవరికి పోతున్నాయి? ఎక్కడికి పోతున్నాయి? గత ప్రభుత్వ పాలనలో సరియాగు వేతనాలు లేక జీవితాలు ఆగమైన అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు. ఇట్లా ఎన్నో వార్తలు వచ్చినాయి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు స్పెషల్ కార్పొరేషన్
సర్కారు ప్లాన్ అంటే ప్లాన్ దగ్గరనే ఉన్నది, ఇంతవరకు అమలు లేదు, పాడలేదు. 14 నెలలుగా జీతాలు కానీ శ్రమ దోపిడీ చేస్తున్న సియోర్రా ఏజెన్సీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు 14 నెలలుగా అందని జీతం అట. వాడు తీసుకుంటున్నాడు, ఉద్యోగులకు ఇస్తలేడు జీతం. చూడండి ఎంత భయంకరమైన విషయమో. మరి ఏం చేస్తుంది గవర్నమెంట్? మళ్ళీ కోర్టులు ఎన్నోసార్లు చెప్పినాయి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి అని. దాన్ని ఏమైంది? ఎందుకు పాటించట్లేదు? వాళ్ళ ఆందోళనలు. అవుట్సోర్సింగ్ వ్యవస్థ రద్దు చేయాలి కోదండరామ్ గారు చెప్తున్నారు. ఇప్పుడు కోదండరామ్ గారు గవర్నమెంట్లో ఉన్నారు. చలో కోదండరామ్ గారు రద్దు చేయించండి మీరైనా, కనీసం ఈ డిమాండ్ని ముందు పెట్టండి. రెగ్యులరైజ్ చేయకపోతే ఉద్యమం మొత్తం అప్పుడు గత ప్రభుత్వం. అరే వీళ్ళని గవర్నమెంట్గా అసలు గవర్నమెంట్ ఉద్యోగులను కూడా గుర్తించకండి. వాళ్ళని అట్లీస్ట్ కార్పొరేషన్ పెట్టి ఒక పే స్కేల్ అమలు చేసి వాళ్ళకి జీతాలు ఇచ్చే ప్రయత్నం చేయండి ఎవ్రీ మంత్. సో వీళ్ళు 6 గ్యారంటీస్ అని. ఇంకా సో నా ముందు లక్ష్మయ్య గారు ఉన్నారు. సో వీళ్ళు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రెసిడెంట్, మీరు ట్రెజరర్, మీరు సో సంతోష్ గారు ఉన్నారు. ఏం జరుగుతున్నది బ్రదర్? మీరు ఎందుకు ఈ 13వ తేదీన పెట్టాలని మీరు అనుకుంటున్నారు? ముందుగా మీకు నమస్కారం. మా తొలి వెలుగు ఛానల్ ద్వారా ఈరోజు ఈ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు మీరు వివరిస్తున్నందుకు రాష్ట్రంలో పనిచేస్తున్న 2 లక్షల పైచులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరపున మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఈరోజు కొన్ని వందల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది ఏజెన్సీలు. ఈరోజు మనం బయటకు పోతే ఒక మామూలు జరిగితే ₹1,00,000 ₹2,00,000 ఒక వ్యాపారం ఒక భూమిని ఆక్రమిస్తే ₹1,00,00,000 నష్టమే జరుగుతుంది. దానికే మనకు మీడియా ఛానల్ అన్ని కూడా పెద్ద పెద్ద పేపర్లు ఇస్తున్నాయి. కానీ ఇక్కడ అక్షరాల 100-150 కోట్ల అక్రమం జరుగుతుంది మా మీద. సో ఒక్కసారి లక్ష్మయ్య గారు మీకు టోటల్గా డీటెయిల్గా మనకి ప్రజలకు వివరిస్తారు అసలు ఏం జరుగుతుంది, మోసం ఎక్కడ జరుగుతుంది. ఈరోజు జియో నెంబర్ 64 గత ప్రభుత్వం 2021లో తీసుకొచ్చి కేటగిరీలకు విభజించింది. 3 కేటగిరీలో విభజించి మొదటి కేటగిరీకి 15,600, 2 కేటగిరీ 19,100, 3వ కేటగిరీకి ₹22,500 విభజించారు. విభజించి వీటి ప్రకారం మొదటి కేటగిరీకి ఉన్నటువంటి ఒక ఎంప్లాయీ అక్షరాల ₹22,130 రిలీజ్ చేస్తూ ఉంది ప్రభుత్వం మా పేరు మీద. ఓహో, ఖచ్చితంగా ఈ రోజు మాకు ఏజెన్సీకి ₹22,130 ఏజెన్సీకి రిలీజ్ చేస్తూ ఉంది ప్రభుత్వం. కానీ మా చేతికి అదే ఏజెన్సీ ఇచ్చేసరికి ₹13,000 వస్తూ ఉంది. ఈ ₹13,000 కూడా ఏజెన్సీ సర్వీస్ అని చెప్పి మళ్ళీ ₹1,000 కట్ చేసుకుంటున్నారు దీంట్లో. అంటే 12,000 ఎందుకు 13? ఇప్పుడు 15,600 బేసిక్ ఉంది. ఏజెన్సీకి పోయి గవర్నమెంట్ ఇచ్చేది 22,136 ఉంది, మీ చేతికి వచ్చేది 13,611 ఉంది. ఎందుకు మీకు వచ్చేసరికి అంత తగ్గుతుంది? దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం మా పేరు మీద ఎంప్లాయీ షేర్ కింద ఈపీఎఫ్ 13%, 12% మాకు రిలీజ్ చేస్తూ ఉంది. కానీ ఈ 25% ఏం చేస్తూ ఉందంటే ఈపీఎఫ్ ఏజెన్సీలు కట్టకుండా సొంతంగా వాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు సుమారుగా 3వ కేటగిరీ ఎంప్లాయీ తీసుకుంటే ప్రతి నెల ఈపీఎఫ్ వాళ్ళు ₹5,600 ఖచ్చితంగా జమ చేయాలి. ఇది మేము కష్టపడి పనిచేసినటువంటి సొమ్ము ఈపీఎఫ్. దీన్ని అక్షరాల వాళ్ళు స్వయంగా వాడుకుంటా ఉన్నారు, ప్రతి కట్టడం లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో సుమారు 85% ఎంప్లాయీకి 6 నెలల ఈపీఎఫ్ పెండింగ్ ఉంది. స్టిల్ మినిమం ఇక 6 నెలలు పైనే తప్ప తక్కువ లేదు ఈపీఎఫ్. దీని మీద ఎటువంటి చర్యలు లేవు ఈ రోజు. అదే విధంగా ఈఎస్ఐ కూడా ₹910 కట్టడం లేదు ఈ రోజు ప్రభుత్వం. ఇక విచిత్రం ఏంటంటే ఈ రాష్ట్రంలో కమిషన్ వచ్చేసి 4 నుంచి 6% వరకు ఒక్కొక్క ఎంప్లాయీ మీద మమ్మల్ని ప్రొవైడ్ చేసినందుకు గవర్నమెంట్ పే చేస్తూ ఉంది. 2 లక్షల ఎంప్లాయీలకు కమిషన్ పోతా ఉంది. ఇక విచిత్రం ఏంటంటే ఈ రాష్ట్రంలో జిఎస్టీ ఒక వస్తువుకు కడతారు. ఈ జిఎస్టీ అనేది ఒక వస్తువు కట్టాల్సింది పోయి మా మీద అక్షరాల ₹5,000 జిఎస్టీ ఉచితంగా కడతా ఉంది ఈ గవర్నమెంట్. మీరేం వస్తువు కాదు కదా? మేము వస్తువులం కాదు, మేము అదే మొత్తుకుంటున్నాం. మేము ఒక మనుషులము, ఈ రాష్ట్రంలో మేము ఒక పని చేస్తున్నటువంటి మనుషులం. మీరు మమ్మల్ని ఒక వస్తువులా, ఒక సబ్బులాగానో ఒక బట్టల్లాగానో చూస్తూ ఉన్నారు. మీరు మమ్మల్ని ఒక పురుగుల కంటే దారుణమైన పరిస్థితి. పురుగుల మీద, పెస్టిసైడ్స్ మీద కూడా మీరు 18% జిఎస్టీ కడతారు. మరి మాకు ఎందుకు ఈ జిఎస్టీ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రం మీరు ఇస్తున్న 22,136లో ఇవన్నీ ఉన్నాయి. జిఎస్టీ కూడా ఉంది, 18% జిఎస్టీ కూడా ఉంది, మా మీద కడతా ఉన్నారు. 22,136లో ఈ ఎంప్లాయీకి వచ్చే దాంట్లో ఏజెన్సీకి 22,136 ఇస్తే ఇందులో ₹3,377 జిఎస్టీ కింద మళ్ళీ గవర్నమెంట్కే పోతుంది. 9% స్టేట్ గవర్నమెంట్, 9% సెంట్రల్ గవర్నమెంట్ పోతా ఉంది. కానీ వీళ్ళు కట్టడం లేదు ఈ జిఎస్టీ కూడా స్టిల్. ఇవన్నీ కూడా వాళ్ళ సొంత అకౌంట్లలోకి పోతా ఉంది. సుమారుగా ఈ కేటగిరీ తీసుకుంటే ₹12,000 ఖచ్చితంగా వాళ్ళ కేటగిరీకే పోతా ఉంది, వాళ్ళ జేబులోకి పోతా ఉన్నాయి. ₹12,000 నష్టపోతా ఉంది. ఇది వాళ్ళ చేతిలో పోతున్నాయి. గత జియో నెంబర్ 42-0 ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ఏం చెప్పిందంటే ఒకళ్ళ ప్రభుత్వం నుంచి జీతం రాకపోయినా కూడా ఏజెన్సీలే 3 నెలలు ఖచ్చితంగా ముందు కట్టాలా. ఆ ఉద్దేశంతోనే వాళ్ళకి ఏజెన్సీలకు అగ్రిమెంట్ ఇస్తే తొంగలో నొక్కి గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినా కూడా 3 నెలల నుంచి 6 నెలలు పెండింగ్ పెట్టి వాళ్ళ తర్వాత పే చేస్తా ఉన్నారు మాకు. ఈ విధంగా మాకు ఈపీఎఫ్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కూడా పోతా ఉంది మాకు ఈరోజు. సో ఇప్పుడు ₹27,670 టోటల్ శాలరీ ఏజెన్సీలకు, అంటే ఇది ఇంకొక కేటగిరీ.
19,500 రూపాయలు బేసిక్ శాలరీ అయితే 17,000 వస్తున్నది. అంటే దగ్గర దగ్గర ఇక్కడ కూడా ఒక 10,000 రూపాయలు లాస్ అవుతుంది. 12,000 రూపాయలు. సో 22,750 బేసిక్ శాలరీ ఉన్న ఎంప్లాయీ థర్డ్ కేటగిరీ వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేది 32,281, వాళ్ళ చేతికి వచ్చేసరికి 19,849 వస్తుంది. చాలా దారుణంగా ఉన్నది. మళ్ళీ 1,000 రూపాయలు, మళ్ళీ 1,500, 2,000 రూపాయలు కూడా మళ్ళీ అధికంగా వాళ్ళు మా యొక్క ఏజెన్సీకి మేము నిర్వహణ కోసం అని చెప్పి ఇంకా 1,000, 2,000 రూపాయలు దీంట్లో కట్ చేసుకుని కూడా తక్కువ వేస్తా ఉన్నారు. ఈ రోజు మాకు ఇప్పుడు మన హాస్పిటల్లో పనిచేసే వాళ్ళ కార్మికులకు చాలా మందికి తెలియదు. ఏంటంటే మాకు తెలియదండి, మా సార్ కట్ చేస్తా ఉండే 1,000 రూపాయలు. ఎందుకు కట్ చేస్తుంటే ఏజెన్సీ కోసం అని చెప్పి. అంటే వాళ్ళకి తెలియని కూడా తత్వం ఉంది ఈ రోజు ఈ రాష్ట్రంలో. అంత దారుణమైన దారి చూపుతుంది. ఇప్పుడు ప్రభుత్వమే ఈ శ్రమ దోపిడీ చేస్తా ఉంటే మా దగ్గర ఉండి మరి మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధ ఈ రోజు? వాళ్ళ దగ్గర ఉండి ప్రోత్సహిస్తారు. ఇవాళ సుప్రీంకోర్టు జియో నెంబర్ 17 ఇచ్చింది, 2017లో ఇచ్చింది. ఏమని ఒకే చోట ఇద్దరు పనిచేస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఈ తారతమ్యాలు? సమాన పనికి మీరు ఖచ్చితంగా సమాన వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పు ఇచ్చినా కూడా ఇది ఇంతవరకు కూడా మాకు అమలు కావటం లేదు. దీనివల్ల ఈ రోజు మాకు మొదటి కేటగిరీకి జీతం సుమారుగా 30,000 చిల్లర రావాలా అది కనుక వచ్చినట్టయితే, కానీ మాకు వస్తుంది 13,000 రూపాయలు. అంటే మేము ఎంత ఆర్థికంగా నష్టపోతా ఉన్నాం ఈరోజు. నెక్స్ట్ ఇంకేముంది మనం చెప్పాలి. ఇదే విధంగా చూసుకుంటే ఎన్ని వేల కోట్లు సుమారుగా మేము 1,50,000 చిల్లర వేసాము ఉద్యోగస్తులకు. టోటల్ నెంబర్ ఆఫ్ వీళ్ళు స్టాటిస్టిక్స్ తీశారు. 1,50,000 మంది ఎంప్లాయీస్ యావరేజ్గా అనుకుంటే, అసలు యాక్చువల్ 2 lakhs అబౌవ్ ఉంటారని అంటున్నారు. సో యావరేజ్గా 1,50,000 మంది ఎంప్లాయీస్ కనుక ఉంటే ఒక్క ఎంప్లాయీ మీద ఖర్చు పెడుతున్నది ప్రభుత్వం 12,432 రూపాయలు. మొత్తం 186 కోట్ల రూపాయలు అవుట్ సోర్సింగ్ మీద ఖర్చు పెడుతుంది. ఖచ్చితంగా కుంభకోణం జరుగుతుంది. ఇది వాళ్ళ జేబులలోకి పోతా ఉన్నాయి. ఇది 12,000 జీతం కాదు, ఇది వాళ్ళకి వచ్చే కమిషన్ ఇదంతా వాళ్ళు జిఎస్టీ కానీ ఈఎస్ఐ ఈపీఎఫ్ కట్టకుండా వాళ్ళ జేబులలోకి వేసుకుంటున్న డబ్బులు ఇవి. సో దగ్గర 200 కోట్లు ప్రభుత్వం నష్టపోతుంది. ప్రభుత్వం నష్టపోతా ఉంది, వాళ్ళ జేబులలోకి పోతా ఉన్నాయి, కాంట్రాక్టర్ జేబులోకి. ఈ రోజు ప్రతి నెల ఎవ్రీ మంత్ ఇయర్ వైజ్ చూస్తే 2,400 కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంది. దీని మీద ఇంతవరకు బయటికి రాకపోవడం కారణం ఏంటంటే ఏజెన్సీలకు అన్ని కొమ్ము గాయటం వల్లనే ఇది బయటికి రావడం లేదు. మేమేమంటున్నామంటే ఇది రద్దు చేయండి, ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తే. ఒకవేళ ఏజెన్సీ రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఉద్యోగులకు జరిగే లాభం ఏంటి? కనీసం మాకు వాళ్ళకి వచ్చేటువంటి ఈ కమిషన్ వచ్చేసి ఇవన్నీ పెరగటం వల్ల మాకు కనీసం 4,000 రూపాయలు ఈ గవర్నమెంట్ మీద ₹1 భారం పడటం లేదు. మీరు ఏదైతే 22,000 రిలీజ్ చేస్తా ఉన్నారో అవే 22,000 చేస్తే మాకు తక్షణం 4,000 రూపాయలు చిల్లర మాకు జీతం ఆన్ స్పాట్గా ఎవ్రీ మంత్ పెరుగుతూ ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి రూపాయి భారము లేదు, మాకు జీతం పెరుగుతూ ఉందని చెప్పి మేము దీని మీద కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని మీ ద్వారా. సో వీళ్ళు చాలా డీటెయిల్డ్ స్టాటిస్టిక్స్తో వచ్చారు. ఒకవేళ 15,600 రూపాయల బేసిక్ శాలరీ ఉన్న ఎంప్లాయీ కనుక ఈ ఏజెన్సీలు రద్దు చేస్తే డైరెక్ట్గా వాళ్ళకి 17,601 రూపాయలు ఇంకొక 2,000 పెరిగే అవకాశం ఉంది. తగ్గడం కాదు, ఇంకా పెరుగుతా ఉంది. ఎందుకంటే ఈ కమిషన్ ఇదంతా పోతే అది మిగిలే అవకాశం. కమిషన్ 19,500 బేసిక్ శాలరీ ఉన్న వాళ్ళకి 22,000 జీతం వచ్చే అవకాశం ఉంది. 22,750 ఉన్న వాళ్ళకి 25,665 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. సో ఏజెన్సీలను తీసేయండి. ఒక వ్యక్తి కోసం ఇన్ని వేల మంది, లక్షల మంది ఎంప్లాయీస్తో ఎందుకు ఆడుకుంటున్నారు? కార్పొరేషన్ పెట్టి దానికి కూడా ఎంప్లాయీస్ని పెట్టవచ్చు కదా. కార్పొరేషన్ కూడా ఇంకొంతమంది రిక్రూట్ అవుతారు కదా. ఆ కార్పొరేషన్ వ్యవస్థని నడిపించడానికి కొంతమందికి పదవులు వస్తాయి, కొంతమంది దాంట్లో ఉద్యోగాలు వస్తాయి. అట్లా గవర్నమెంట్ సెక్టారే ఈ ఉద్యోగులను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మేము ఒక చట్టబద్ధ మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఒక చట్టబద్ధత తీసుకురమ్మంటున్నాం. మీరు ఇప్పుడు బయట మేమే కాదు, మాతో పాటు బయట నిరుద్యోగులు కూడా 2-3 లక్షలకి నష్టపోతా ఉన్నారు వాళ్ళు. మీరు ఇంతమందికి న్యాయం చేసి ఒక కార్పొరేషన్ పెట్టి మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగ చట్టబద్ధత తీసుకొస్తే ఏ ఉద్యోగాలు రావాలన్నా కూడా ఈ కార్పొరేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తే అటు చట్టబద్ధత వస్తుంది, నిరుద్యోగులు కూడా మన 2-3 లక్షల రూపాయలు వాళ్ళు నష్టపోకుండా జరుగుతారు, మాకు కూడా న్యాయం జరుగుతుంది దీని ద్వారా. ఈ ఏజెన్సీ వ్యవస్థని పూర్తిగా రద్దు చేస్తే ఏజెన్సీ కమిషన్ 4 to 6% ప్లస్ 18% GST, ప్రతి ఉద్యోగికి ప్రభుత్వం పైన ₹1 కూడా భారం పడకుండా 4,000 నుంచి 6,000 వరకు ప్రతి ఉద్యోగికి తక్షణమే జీతం పెరుగుతున్నది. ప్రభుత్వం పైన ₹1 కూడా ఆర్థిక భారం పడకుండా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 1,50,000 మంది ఉద్యోగులకి మరియు వారి కుటుంబ సభ్యులకు అందరికీ న్యాయం చేసినట్టు అవుతున్నది. ఇది కేవలం మీ మీద భారం పడకుండానే ఇంత లాభం జరుగుతుంది. ఇంకా మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన భద్రత అవన్నీ కనుక ఇస్తే ఇంకా వాళ్ళు ఇంకా అద్భుతంగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. సో మీరు ఇవన్నీ డిమాండ్స్ వినిపిస్తున్నారా? ఒక కార్పొరేషన్ పెట్టండి. ఇప్పుడు పవర్ సెక్టార్ లో ఈ ఆర్టిజన్స్ అని పెట్టారు కదా, జస్ట్ లైక్ మీరు అట్లే అడుగుతున్నారు. మేము వాళ్ళది ఏంటంటే ఒక కార్పొరేషన్ నుంచి వాళ్ళు ఆర్టిజన్ అయినారు. మేము అసలు ఏ కార్పొరేషన్ కింద లేదు, ఒక ఏజెన్సీ కింద ఉన్నాం కాబట్టి మమ్మల్ని చట్టబద్ధతగా తీసుకురమ్మని మేము కోరుతా ఉన్నాం. మీరు అట్లీస్ట్ కార్పొరేషన్ అయినా పెట్టమని, కార్పొరేషన్ అయినా పెట్టండి. పెట్టి ప్రతి నెల ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు 1వ తారీఖు జీతాలు ఇస్తా ఉన్నారు. మేము వాళ్ళతోనే పనిచేస్తున్నాం. మాకు 3 నెలల నుంచి 6 నెలల పైన పెండింగ్ ఉంటున్నాయి జీతాలు. మీరు ఏ డిపార్ట్మెంట్ లో? నేను యూత్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ లో చేస్తా ఉన్నాను. మీ శాలరీ ఎంత?
నా శాలరీ రెండో కేటగిరీ 19,000. రెండో కేటగిరీయా? ప్రజెంట్ ఎన్నేళ్ళ నుంచి ఇప్పుడు ప్రజెంట్ నాకు నా డిపార్ట్మెంట్ మాకు అన్నీ వచ్చాయి. ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో 3 నెలల, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా స్టిల్ నౌ 6 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. స్టిల్ నౌ కూడా 6 months salary 3 నుంచి 6 నెలల జీతాలు పెండింగ్గా ఉన్నాయి. ఇది మా ప్రాబ్లం అంతా, ఇది మినిమం. మాకు ఇంకోటి ఉద్యోగ భద్రత. అసలు ఇప్పుడు నిన్న రీసెంట్గా మొన్న కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో 400 మందిని ఎట్ ఏ టైం ఒకటే రోజు తీసేసారు. ఎక్కడ? హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో. ఓకే. అట్లే మన మన వెటర్నరీ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఒక 300 మందిని తీసేశారు. మొన్న ఇప్పుడు కరోనా కాలంలో స్టాఫ్ నర్సుని తీసుకున్నారు. ఇప్పుడు మీకు అవసరం లేదని చెప్పి రీసెంట్గా ఒక 100-150 మందిని కూడా వాళ్ళని తీసేయడం జరిగింది. అంటే ఒక భద్రత కూడా లేదు మా పరిస్థితి. ఇవాళ సాయంత్రం ఒక వాళ్ళ ఆఫీసర్ వద్దని అంటే మేము ఇవాళ సాయంత్రం నుంచి ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. మరి మాకు మేము 15 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇప్పుడు గురుకులాల్లో కూడా ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు రిలీజ్ అయ్యాయి. 9,000 మంది వచ్చినాయి. ఈ 9,000 మంది పోస్టులో సుమారుగా మాకు రాష్ట్రంలో పనిచేస్తున్న 2-3 మంది జూనియర్ అసిస్టెంట్లు తీసేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి 15 ఏళ్ళు 20 ఏళ్ళు మీ ప్రభుత్వాన్ని మేము పనిచేసాము, ప్రభుత్వం ద్వారా ప్రజలు కూడా చేరువైనాం. మరి ఈరోజు మమ్మల్ని రోడ్డున పడేస్తే మేము ఎక్కడికి పోవాలి? ఇప్పుడు మేము చదవలేని పరిస్థితి. ఇప్పుడు 15-20 ఏళ్ళు ఉద్యోగం చేసినారా మేమేం చదవలేము. మరి మా పరిస్థితి ఏందని మేము కూడా అడుగుతా ఉన్నాం ఇప్పుడు ఈరోజు. యా. సో ఇట్లా వీళ్ళ డిమాండ్స్ని వినిపిస్తున్నవి. డిమాండ్ కాదు, న్యాయంగా వాళ్ళు అడుగుతున్నవి. మార్పు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెస్పాండ్ కావాలి. మార్పు అంటే ఇగో ఈ ఏజెన్సీల నుంచి కార్పొరేషన్కి తీసుకొస్తే గవర్నమెంట్లోకి తీసుకుంటే మార్పు జరిగినట్టు. లేదంటే గత ప్రభుత్వం లాగా ఈ గవర్నమెంట్ కూడా కొనసాగుతున్నాడు. వీళ్ళు ఏం హామీ ఇచ్చారు? ఏమైనా హామీ ఇచ్చిరా? మీరు గతంలో ఎలక్షన్లో అయితే ఖచ్చితంగా ఏజెన్సీలు పెట్టిరా? మేనిఫెస్టోలో ఏం పెట్టలేదు. కానీ మామూలు మేము వెళ్ళి కలిసినప్పుడు మంత్రులందరూ కూడా మేము ఖచ్చితంగా తొందరలోనే ఏజెన్సీ అని అన్నారు. కానీ ఇంక దానికి సంబంధించింది. ఓకే. ఇప్పుడు మీకు ఇంక్రిమెంట్స్ ఎట్లుంటాయి? అసలు ఇంక్రిమెంట్ 2021 జాయిన్ అయ్యారు. మేము ఇప్పుడు 10 years అయిపోయింది మేము జాయిన్ అయ్యి. 2021లో వచ్చిన జీతమే మేము స్టిల్ నౌ తీసుకుంటాం. ఆ 19,000 2021లో ఇచ్చారు మాకు ఆ జీతం. ఓకే. ఇప్పుడు అంతవరకు ఇంకా అదే పని చేస్తున్నాం. కొత్త పిఆర్స్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఆ పిఆర్స్ వచ్చేదాకా కూడా అదే 19,500 రూపాయలు మేము పని చేయాలి. మాకు ఎటువంటి ఇంక్రిమెంట్ నో జీతం, ఒక్క డిఏ ఉండదు, ఇంక్రిమెంట్లు ఉండవు, ఏమి ఉండవు మాకు. మేము అందుకే అడుగుతా ఉన్నాం. మాకు గత బిశ్వాల్ కమిటీ ఏం చేసిందంటే వీళ్ళకు 1,000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇవ్వండి కనీసము. ఎక్కడ లాస్ట్ ఉందన్నా ఇందులో బిశ్వాల్ కమిటీ అంటే గత ప్రభుత్వం బిశ్వాల్ కమిటీ ఇచ్చిన నివేదికను నిర్లక్ష్యం చేయడం వల్ల మా కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి. ఇందులో ఉంటుంది ఇది బిశ్వాల్ కమిటీ. గత ప్రభుత్వం వీళ్ళకి జీతాలు ఏం చేయాలని చెప్పి బిశ్వాల్ కమిటీ ఇస్తే బిశ్వాల్ కమిటీ ఏం చేసిందంటే మొదటి కేటగిరికి 19,000, రెండో కేటగిరికి 22,000, 9,000, మూడో కేటగిరికి 30,000 రూపాయలు ఇచ్చి వీళ్ళకి ఒక్కసారి జీతం పెరిగితే పిఆర్స్ వచ్చేసరికి 7-8 సంవత్సరాలు పడుతుంది. మరి 7-8 సంవత్సరాలు అదే జీతంతో పనిచేస్తా ఉంది. నిత్యావసరాలు దొరకడం మంచి అన్ని ధరలు పెరుగుతా ఉన్నాయి. మరి వీళ్ళ మాకు ఏం ధరలు పెడతారని చెప్పి ఖచ్చితంగా వీళ్ళకు 1,000 రూపాయలు ఇంక్రిమెంట్ చేయాలని చెప్పి బిశ్వాల్ కమిటీ ఇస్తే దాన్ని పక్కన పడేశారు బిశ్వాల్ కమిటీ. కనీసం 19,000 ఇవ్వాలన్న కేటగిరీ 15,000 రూపాయలు చేశారంటే కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో కూడా 4,500 రూపాయలు మాకు తొంగలో దొక్కారు. ఈ రోజు మేము సుమారుగా మేము కనీసం అంత ఇచ్చుంటే ఈ రోజు 20,000, 21,000, 22,000 రూపాయలు ఉండాల్సినట్టు మేము 15,600 రూపాయలు అంటే ఎంత నష్టపోయినా మేము ఆర్థికంగా. ఇదేంటి ఇప్పుడు 19,000 ఎప్పుడు కమిటీ అంత ముందుకి 2020లో కమిటీ 12,000 రూపాయల జీతాన్ని కమిటీ 19,000 సూచించింది. 1,000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇవ్వమని చూపించింది. కానీ ఇచ్చింది 15,600. ఇప్పటికి ఇదే తీసుకుంటున్నాం మేము. కానీ ఆ కమిటీ 23,000 రూపాయలు అయ్యేది. మరి మాకు మేము ఎంత నష్టపోయినా కనీసం 7-8,000 రూపాయలు ఇవ్వాలి. మేము అదే పాత జీతాన్ని పనిచేస్తా ఉన్నాం. మరి కమిటీ వేయటం ఎందుకు? కమిటీ రిపోర్ట్ని కూడా మీరు పక్కన ఎందుకు తొంగారు? అప్పట్లో తొంగలో తొంగారు ఆ కమిటీ రిపోర్ట్ని. 30% ఇస్తే 12,000 రూపాయల జీతానికి 30% ఇస్తే 3,000 రూపాయలు పెరుగుతుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి 1,00,000 రూపాయలు 50,000, 70,000 ఉంటుంది. వాళ్ళు 30% ఇస్తే సుమారు 8,000 రూపాయలు పెరుగుతుంది. డిఏలు ఉంటాయి, ఇంక్రిమెంట్ ఉంటాయి. మరి మాకు అట్లాంటివి ఏం లేవు మాకు. మీరే డిపార్ట్మెంట్ బ్రదర్? ఆడిట్. ఆడిట్ మీకు వస్తుందా శాలరీ? మీ డిపార్ట్మెంట్ ఎట్లున్నది? పర్లేదు వదిలేండి. ఒక నిమిషం. మీదే డిపార్ట్మెంట్లో వస్తున్నాయి సార్, రెగ్యులర్గానే వస్తున్నాయి. ఓకే. మాకు కొన్ని అంటే కొందరు ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఈ డిపార్ట్మెంట్లో రావట్లేదు అని. మోడల్ స్కూల్స్ ఉన్నాయి, అలాగే ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్స్ ఉంది, హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. చాలా డిపార్ట్మెంట్లో 3-4 నెలల సంది సాలరీస్ రావట్లేదని కాల్స్ చేస్తున్నారు. ఓకే. సో మేము ఏం కోరాడుతున్నామంటే ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఆల్రెడీ. ఇక్కడ కూడా వాళ్ళు అవుట్ సోర్సింగ్ అక్కడ ఏజెన్సీ లేదా? అక్కడ ఏజెన్సీ మొత్తం ఏపీ కాస్ అని ఒక కార్పొరేషన్ తయారు చేశారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏజెన్సీ కమిషన్ ఉండదు, జిఎస్టీ ఉండదు, ఏముండదు. నేరుగా ఒక కార్పొరేషన్ ద్వారా మాకు జీతాలు ఇస్తున్నారు. మేము గవర్నమెంట్ను కోరేది అదే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము కష్టపడుతున్నాం. ఒక 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50-55 సంవత్సరాల వ్యక్తులు కూడా ఉన్నారు సార్ దీంట్లో. సో మేము అడిగేది ఒకటే, ఇన్ని సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాము,
మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మంచిగా ప్రభుత్వానికి ఇంకా మేము కష్టపడి ఇంకా ఇంకేమన్నా గవర్నమెంట్ ద్వారా మేము ప్రజలకు అందించడానికి ఎంతో ఉపయోగపడుతున్నాం. అవును. సో సో ఆంధ్రప్రదేశ్లో 3 years బ్యాకే అది కంప్లీట్ తీసేసారు. సో వాళ్ళు డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటారు, గవర్నమెంట్ నుంచి కార్పొరేషన్ ద్వారా జీతాలు తీసుకుంటున్నాం. ఓకే, యా. సో ఇది వాస్తవ పరిస్థితి. మరి ఆంధ్రప్రదేశ్లో జరిగింది, తెలంగాణలో ఎందుకు జరగట్లే? కేసీఆర్ పని అయిపోయింది, సరే ఆయన వదిలేయండి. ఇంకా మరి ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా తక్షణం దీని మీద నిర్ణయం తీసుకోవాలి కదా. ఇది చాలా ఈజీగా అయిపోయేది, జస్ట్ ఒక 1-2 daysలో మీరు డెసిషన్ తీసేసుకోవచ్చు. దీనివల్ల నష్టమే లేదు, మీరు ఏం లేదు. ఏజెన్సీ వాడి అకౌంట్లో వేయాల్సింది కార్పొరేషన్ అకౌంట్లో వేస్తారు, కార్పొరేషన్ వీళ్ళకి జీతాలు ఇచ్చేస్తుంది, అయిపోయి. వెరీ సింపుల్. ఏదైనా ఒక అప్పు తీసుకురావడానికి ఎఫ్ఆర్బిఎం పరిధిలో కాకుండా ఆ పరిమితికి మించి అప్పు తీసుకురావడానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు కదా మీరు, అప్పులు తేవడానికి. మరి ఎంప్లాయీస్కి, ఉద్యోగుల జీవితాలకు సంబంధించిన విషయంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి జీతాలు ఇచ్చే ప్రక్రియను ఎందుకు చేపట్టలేకపోతున్నారు? సో తక్షణం గవర్నమెంట్ ఆలోచించాలి. ఇది న్యాయమైన డిమాండ్. ఫస్ట్ మీరు మిగతా ఈ భద్రత వీటి విషయంలో వాళ్ళ డిమాండ్స్ని నెక్స్ట్ స్టేజ్లో నెరవేర్చే ప్రయత్నం చేసినా ఫస్ట్ అయితే మీరు ఇమీడియట్గా కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. సో ఆలోచించాలి దీని మీద. కొంత మనసు పెట్టి ఆలోచిస్తే, పరిపాలించే వాళ్ళు కొంత ప్రజల కన్సర్న్తో ఆలోచిస్తే ఈజీగా పరిష్కారం దొరుకుతుంది, మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు 2 లక్షల మంది అంటే దగ్గర దగ్గర ఒక కుటుంబానికి 4 వేసుకున్నా, యావరేజ్గా 3 వేసుకున్నా, దగ్గర దగ్గర 7-8 లక్షల మంది, దాదాపు 6 లక్షల మంది కుటుంబ సభ్యులు వీళ్ళంతా. సో గవర్నమెంట్ ఇమీడియట్గా ఆలోచించాలి, ఈ మార్పు కోసం ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా 13వ తేదీన వీళ్ళ రౌండ్ టేబుల్ సమావేశం ఉన్నది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఖచ్చితంగా మనం కూడా ఆ రోజున లైవ్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.